ఈ దేశంలో ఒక నాయకుడి వల్ల, ఒక ఎమ్మెల్యే క్యాండిడేట్ వల్ల ఒక పార్టీ క్రెడిబిలిటీ కాంప్రమైజ్ అయ్యింది అని ఎగ్జాంపుల్ ఇవ్వాలి అనుకుంటే మన రాష్ట్రంలో మనం వల్లభనేని ఎపిసోడ్ని ఎగ్జాంపుల్గా ఇచ్చేయచ్చు. ఒక స్టాటిక్ ఎగ్జాంపుల్ అయ్యాడు ఆయన. ఈ దేశానికి ఒక ఎగ్జాంపుల్ అయ్యాడు. ఒక నోటి దుల, అనవసరమైన వాక్యం, అనవసరమైన నింద, మహిళను కించపరిచే విధంగా మాట్లాడిన ఒక వ్యక్తి చేసిన ఒక తప్పు ఆ పార్టీ మొత్తం మొయ్యాల్సి వచ్చింది. నిజానికి ఆ పార్టీలో ఎవరికి ఆ ఉద్దేశం లేదు, ఎవరు ఆ నింద వేయలేదు, ఎవరు దాని గురించి కామెంట్ చేయలేదు. కానీ ఆ పార్టీ మొత్తం దాన్ని డిఫెండ్ చేస్తుంది అన్న ఒక సీన్ని జనంలోకి పాజిటివ్గా తీసుకెళ్ళడానికి చంద్రబాబు నాయుడు గారికి కానీ లోకేష్ గారికి కానీ ఒక అవకాశం కల్పించిన వ్యక్తి ఎవడన్నా ఉన్నాడు అంటే వల్లభనేని వంశీ. అతను అనటం, దాన్ని పాజిటివ్గా చంద్రబాబు నాయుడు గారు ప్రెస్ మీట్లో ఏడవటం, నా తల్లినంటారా అని లోకేష్ గారు ఆవేశపడటం, వీటన్నిటికీ ప్లాట్ఫామ్ వల్లభనేని వంశీ పాస్ చేసిన ఒక చీప్ కామెంట్. ఆ చీప్ కామెంట్కి ఈరోజు ఆయన జైల్లో అనుభవిస్తున్న శిక్ష అనేది వైఎస్ఆర్సీపీ పడుతున్న బాధతో కంపేర్ చేస్తే ఇట్స్ 0.0000001%. వైఎస్ఆర్సీపీ పార్టీ ఆ వ్యాఖ్యలకు చెల్లించుకున్న మూల్యం ముందర పోలిస్తే వల్లభనేని వంశీ మోహన్ జైల్లో అనుభవిస్తున్న కష్టం అసలు ఏమాత్రం కంపారబుల్ కాదు. అంత హోప్లెస్ సిచ్యువేషన్లో వల్లభనేని వంశీ మోహన్ వైఎస్ఆర్సీపీ పార్టీని పెట్టడం జరిగింది. ఈ వల్లభనేని వంశీ మోహన్ని తీసుకొచ్చిన కొడాలి నాని, హూ వాజ్ వెరీ మచ్ లైకింగ్ వైఎస్ రాజశేఖర్ రెడ్డి, ఆ తర్వాత వైఎస్ జగన్మోహన్ రెడ్డి, వైఎస్ఆర్సీపీ పార్టీకి ఒక రకంగా కమ్మ సామాజిక వర్గం నుంచి ఒక స్ట్రాంగ్ సపోర్ట్ రావడానికి కారణం కూడా కొడాలి నాని. కానీ అన్ఫార్చునేట్లీ మరి అది అధికార దురహంకారమో మరి ఏంటో తెలియదు, కానీ కొడాలి నాని తన ఆవేశపూరితమైన వాక్యాలతో ఎవరిని సంతోషపెట్టాలని మాట్లాడాడు, దేనికి మాట్లాడాడో తెలియదు, కానీ అనవసరంగా నోరు పారేసుకొని తన సామాజిక వర్గానికి తాను దూరం అవుతూ, తన సామాజిక వర్గాన్ని పార్టీకి దూరం చేస్తూ, పార్టీకి ఇతను చేసిన డ్యామేజ్ కూడా కన్సిడరబుల్ అమౌంట్ ఆఫ్ డ్యామేజ్ జరిగింది. ప్రతిపక్షాలను ఇప్పుడు మనము ఒక వ్యక్తిని అటాక్ చేయడానికి అప్పుడప్పుడు ఆవేశంగా మాట్లాడినప్పుడు, బూతులు మాట్లాడినప్పుడు ఒక సెక్షన్ ఆఫ్ ఫ్యాన్స్ మనల్ని చీరప్ చేస్తారు. కానీ అది రెగ్యులర్ అఫేర్ అయినప్పుడు వెగడు పుట్టిస్తుంది. అదే జరిగింది కొడాలి నాని గారి విషయంలో. ఇక వల్లభనేని వంశీ గారి విషయానికి వస్తే ద ఓన్లీ ప్రాబ్లం ఆయన పర్సనల్ ఎజెండాని ఒక పార్టీ ముసుగులో తీర్చుకున్నారు. ఈరోజు దానికి ఆయన మూల్యం చెల్లించుకుంటున్నారు. ఇక్కడ అతని అదృష్టం ఏంటంటే జగన్మోహన్ రెడ్డి స్థాయి మనిషి, ఎక్స్ సీఎం స్థాయిలో ఈరోజు ఆయనతో ములాఖత్ చేయడానికి జైలుకి వెళ్ళటం ఒక అభినందించదగిన విషయము. అండ్ అట్ ద సేమ్ టైం వల్లభనేని వంశీ మోహన్ ఇక భవిష్యత్తులో ఎట్టి పరిస్థితుల్లో వైసీపీ పార్టీకి ద్రోహం చెయ్యకూడదు అని ఒక డేట్ రాసుకోవాల్సిన విషయం ఇది. వైఎస్ఆర్సీపీ పార్టీలోకి వచ్చారు మీ పర్సనల్ ఎజెండాతో, ఆ పార్టీని సపోర్ట్ చేయకుండా ఆ పార్టీకి మీరు చేసిన డ్యామేజ్ వల్ల ఆ పార్టీ పే చేసుకోవాల్సి వచ్చింది ఎన్నికల్లో. ఇక మీరు బాధ్యతగా ఆ పార్టీకి ఏదైనా తిరిగి ఉపకారం చేయాలనుకుంటే నిజాయితీగా ప్రజాసేవ, పార్టీ సేవ చేసుకోవడం తప్ప, జగన్మోహన్ రెడ్డి గారికి వెన్నుపోట్లో పొడవకుండా ఉంటే తప్ప మీరు చేసిన తప్పులకు పార్టీ క్యాడర్ నుంచి కానీ ఇతర నాయకుల నుంచి కానీ క్షమాపణ అనేది లభించదు. సో ఇతర నాయకులు కూడా మీకు అంత ఓపెన్గా మీకు వచ్చి బహాటంగా మీకు సపోర్ట్ చేయకపోవడానికి కారణం బికాస్ ఆఫ్ యూ పార్టీ హ్యాడ్ టు పే. దానికి చెల్లించుకోవాల్సిన బాధ్యత మీకుంది.